తండ్రి అయిన దేవుని ప్రేమను బట్టి, ప్రభు అయిన క్రీస్తు కృపను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణను బట్టి అందరికీ క్రీస్తు నామములో వందనములు సమర్పిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మీతో పంచుకోబోయేటువంటి విషయము కాలము నెరిగి నిద్ర మేలుకో. నిద్ర మేలుకో అనే ఈ యొక్క మాట ఎందుకు వచ్చింది అని అంటే, ఎవరో మరి మత్తులో ఉన్నారని, ఎవరో నిద్రపోతున్న సమయాలలో వాడేటువంటి పదముగా మనము చూడవచ్చు. ఎవరో నిద్రపోతున్న సమయం, లేక ఎవరో మత్తులో ఉన్నటువంటి సమయం. మత్తులో ఉన్నవారిని, నిద్రపోతున్న వారిని నిద్రలే, మేలుకో అని చెబుతాం. అయితే నేటి సమాజం అంతా నిద్ర అవస్థలో, నిద్ర మత్తులో ఉన్నట్టుగా కనబడుతుంది. ఒకరికి ధనము మత్తు, ఒకరికి ఆహారం మత్తు, కొందరికి సంపాదనే మత్తు. ఇలా ఎన్నో రకాల మత్తులు మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. కాలాన్ని గుర్తించలేని పరిస్థితి మనకు కనబడతా ఉంది. కాలం ఎరుగలేని పరిస్థితి కనబడతా ఉంది. నాకంటూ ఇంకా ఎంతో కాలం ఉందేమో, నాకు దేవుడు సిద్ధపరిచిన కాలమంతా నాకు ఇచ్చేస్తాడు, నేను నా ఆయుష్కాలం అంతా సంపూర్ణంగా నేను బ్రతికేస్తానేమో అన్నట్టుగా ఒక భ్రమలో ఉంటున్నట్టుగా కనబడతా ఉంది. ఆనాది కాలంలో ఆదాములకు 1000 ఏండ్ల కాలము దేవుడు ఇచ్చాడు. 1000 ఏండ్ల కాలం. ఆ పూర్వీకులు యుగాలు జీవించారు. యుగాలు అనే పదము, యుగాలు అనే పదము బహుశా ఆ పేతరుల నుండే వచ్చింది అయి ఉండవచ్చును. కారణం మరి అబ్రహాము యుగము, ఆనోకు యుగము, మెతుసెలా యుగము, ఇలా ఎన్నో యుగాలు, నోవహు యుగము, ఇలా ఎన్నో యుగాలు గడిచాయి. ఆ యుగాలలోనే మరి ప్రపంచమంతా నిండిపోయింది. ఒక్క యుగములో మనిషండి కొన్ని యుగాలలో భూమి అంతా నిండిపోయింది. భూమి మీద నరులు విస్తరింపనారంభించినప్పుడు అని రాయబడి ఉంది 6వ అధ్యాయము. మనం ఆదికాండము 6వ అధ్యాయము చూసేసరికి మరి భూమి నిండిపోయే పరిస్థితి కనబడతా ఉంది. అప్పటి ఆ ప్రపంచం, ఆనాడు దేవుడు దాన్ని మరి ముగించినటువంటి ఆ ప్రపంచాన్ని చూస్తే అప్పుడే జనము మరి ఆ యుగాలు జీవించేటువంటి ఆ కాలంలోనే మనుషులు నిండిపోయారు. భూమి మీద నరులు విస్తరింపనారంభించిరి అని రాయబడి ఉంది 6వ అధ్యాయంలో. కనుక దేవుడు నరుల బలాత్కారము చూసి, భూమి మీద ఉన్నటువంటి నరుల చెడుతనమును చూసి ముగించాలి, ఈ తరాన్ని ముగించాలి, లేక ఈ శకాన్ని ముగించాలి అనుకుని దేవుడు ఆ శకాన్ని ముగించినట్టుగా నోవహు కాలంలో మనం చూడగలుగుతున్నాం. నోవహు కాలం వచ్చేసరికి 120 సంవత్సరాలకు దేవుడు కుదించేశాడు. 1000 ఏళ్ల కాలము నేను ఇక వీరిని ఉంచను, 1000 ఏళ్ల కాలము ఉంచితే వీరు చెడుతానము, బలాత్కారము, నానా ఘోరముగా మారిపోతుంది అని దేవుడు నిర్ణయించుకుని 120 సంవత్సరాలకు మార్చినట్టుగా మనము చూడగలుగుతున్నాం. అలాగనే దావీదు కాలానికి వచ్చేసరికి చూస్తే 70-80 ఏళ్ల కాలము అని దావీదు గారు అంటున్నాడు. అయినను వాటి ఆయాసం, వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే అని చెబుతూ ఉన్నాడు. అంటే ఆ కాలానికి వచ్చేసరికి, దావీదు కాలానికి వచ్చేసరికి 60, 70, 80 కాలం అన్నట్టుగా మనకి కనబడుతూ ఉంది. అయినప్పటికీ మనము ఇంకా క్రొత్త నిబంధన కాలంలో మనం చదువుతున్నప్పుడు మరి యాకోబు రాసినటువంటి పత్రిక మనం చూడగలిగితే 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అక్కడ రాయబడి ఉంది ఏమని అంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యు ఆవిరి వంటి వారే అని, మానవాళి గురించి ఆవిరి వంటి వారు, మీరు ఆవిరి వంటి వారు అని యాకోబు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. కాబట్టి మన కాలం ఏమిటి, మన కాలం ఎంత, మన కాలం ఎంతైనది చూడండి. తరము వెంబడి తరము గతించిపోతూ ఉంది, తరము వెంబడి తరము గతించిపోతూ ఉంది. దేవుణ్ణి చేరుకునేవారు అరుదుగా, తక్కువగా, కొద్దిగా కనబడతా ఉన్నారు. సత్య మార్గములో నిలిచేవారు కొద్దిగా కనబడతా ఉన్నారు. అసత్య మార్గమున, విశాల మార్గమున, కాలమును ఎరుగక, కాలగదులను తెలుసుకోలేక మరి మనుషులు మరి మాయమైపోతున్నట్టుగా, కాలగర్భంలో కలిసిపోతున్నట్టుగా
తరము వెంబడి తరము గతించిపోతున్నట్టుగా మనకి ప్రసంగి గ్రంథకర్త చెబుతాడు, తరము వెంబడి తరము గతించిపోతున్నది అని. అయితే మనము మన కాలాన్ని తెలుసుకోవాలా, మన కాలాన్ని పరిశీలనగా ఆలోచించాలా, మన కాలం ఎంతైనది గ్రహించాలా అంటే దావీదు గారు తన కీర్తనల గ్రంథములో 39వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా నా అంతం ఎట్లుండినది, నా అంతము ఎట్లుండినది, నా ఆయువు ఎంతైనది, నా అంతము ఎట్లుండినది అని అంటున్నాడు. నా అంతం యెహోవా నా అంతం ఎట్లుండినది, నా దినముల పరిమాణము ఎంతైనది, నాకు తెలుపుము, నా ఆయువు ఎంతైనది నేను తెలుసుకొనగోరుచున్నాను, నా ఆయువు ఎంతైనది నేను తెలుసుకొనగోరుచున్నాను. నేటి సమాజంలో దేవుని చెంతకు వచ్చినా దేవుని భక్తులుగా జీవిస్తున్నప్పటికీ తమ కాలాన్ని మరిచిపోయి లోకాశలకు లోనై లోకాశలలో జీవిస్తూ లోక సంబంధమైన కోరికలతో లోక సంబంధమైన ఆశలతో జీవిస్తూ మరి మాయలోనికి వెళ్ళిపోతున్నారు, మోసములోనికి వెళ్ళిపోతున్నారు, సాతాను తంత్రంలోనికి వెళ్ళిపోతున్నారు, ప్రకృతి సంబంధమైన మనస్సులోనికి వెళ్ళిపోతున్నారు అని అర్థమవుతుంది. ఈ రకమైన మార్పును మనము ఆలోచన చేయాలి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు దావీదు గారు, నా దినముల పరిమాణం ఎంతైనది నేను తెలుసుకొనగోరుచున్నాను, నా దినముల పరిమాణము నీవు బెత్తడెంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది, నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుతున్నారు, నీడ వంటి వారై ఉన్నారు. ఎంత అస్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి అయి ఉన్నాడు, వట్టి ఊపిరి అయి ఉన్నాడు ప్రతి మనుషుడు అని చెబుతూ ఉన్నాడు. కనుక మనము కాలమును గ్రహించాలి, కాలమును మనము తెలుసుకోవాలి. మన కాలము ఎంతైనది దావీదు గారు చూస్తూ ఉన్నారు, నా కాలం ఎంతైనది, 30 సంవత్సరాలు గడిచిపోయాయి, అయితే ఇంకా నా కాలం ఎంతైనది, 50 సంవత్సరాలు వచ్చేసాయి, అయినా నా కాలం ఎంతైనది. ఇలా గ్రహించేవారు లేరు, ఇలా ఆలోచించేవారు లేరు, దావీదు గారిలాగా ఆలోచించేవారు లేరు, తమ కాలమును గ్రహించుకునేవారు లేరు, తమ కాలాన్ని గుర్తించేవారు లేరు. మరి ఇలాంటి పరిస్థితులలో ఉంటే మనం మోసపోయే పరిస్థితుల్లో ఉన్నాము, మనం మోసపూరితమైన ఆలోచనలో ఉన్నాము, మనం నష్టపోయే పరిస్థితుల్లో ఉన్నాము, నష్టపోయే అవకాశం మనకున్నది. దావీదు గారికి ఉన్నటువంటి మనస్సు మనకు ఉండాలి. దావీదు గారు అంటున్నాడు, నా ఆయువు ఎంతైనది నేను తెలుసుకొనగోరుచు, నా లెక్కలు వేసుకుంటూ ఉన్నాడు. మన వాళ్ళు చాలామంది చూడండి పుట్టినరోజు చేసుకుంటారా, మరి 60 ఏళ్ళు పుట్టినరోజు లేకపోతే 50 ఏళ్ళు పుట్టినరోజు చేసుకుంటారు, ఆనందపడిపోతారు. 50 ఏళ్ళ పుట్టినరోజు చేసుకుంటూ ఆనందపడిపోతారు. నా నుంచి నా ఆయుష్ కాలం నుండి 60 ఏళ్ళు 50 ఏళ్ళు వెళ్ళిపోయాయి అని దుఃఖపడాల్సిన విషయం అది. 2024 వచ్చింది అని ఆనందపడి బిర్యానీలు చేసుకుని ఆనందంగా మరి మంచి ఆహారం తినాలని, మాంసం తినాలని, చికెన్ తినాలని, ఎన్నెన్నో రకరకాల ఐటమ్స్ తినాలని ఆనందపడుతూ ఉన్నారు చాలామంది కొత్త సంవత్సరం వచ్చినటువంటి దినాలలో. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి, మన ఆయుష్ కాలం నుండి కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయాయి అని ఆలోచనలో పడాలి. మన దినాలలో మన సంవత్సరపు దినములలో కొన్ని సంవత్సరాలు గతించిపోయాయి, వెళ్ళిపోయాయి అని ఆలోచనలో పడాల్సిన మనిషి మైమరిచిపోయి ఉంటున్నాడు, మైమరిచి ఉంటున్నాడు. కనుకనే ఆనందంలో మునిగి తేలి ఆడుతూ ఉన్నాడు, భ్రమలో బ్రతికేస్తూ ఉన్నాడు, కాలాన్ని ఎరుగని వాడిగా ఉంటున్నాడు, కాలాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటున్నాడని మనము మరి అనవలసి ఉన్నది. అందుకనే అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట, చక్కటి మాట చెబుతూ ఉన్నాడు. ఏమన్నాడంటే, అందుచేత నిద్రించుచున్న నీవు, ఏమంటున్నాడు, నిద్రించుచున్న నీవు అంటున్నాడు. నిద్రావస్థలో ఉన్నాడట మనుష్యుడు, నిద్రావస్థలో ఉన్నాడట, మత్తులో ఉన్నాడట, మైకంలో ఉన్నాడు. ఒక రకమైనటువంటి మత్తు, ధనమా, అది ఏ రకమైన మత్తు? మరి ఎన్నో రకాలటువంటి మత్తులు మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఈ యొక్క కాలాలలో మనం ఆలోచన చేస్తే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, అందుచేత నిద్రించుచున్న నీవు సంఘానికే రాస్తూ ఉన్నాడు. సంఘములో ఉన్నవారే నిద్రిస్తూ ఉన్నారా? నిద్రావస్థలో ఉన్నారా? సంఘములో ఉన్నవారే నిద్రపోయే స్థితిలో ఉన్నారా అంటే మరి కాలమును మరిచిపోయి, సంవత్సరాలు మరిచిపోయి,
మనం ఏమి చేయాలి దేవుని కొరకు, మనం ఏ కార్యాలు చేయాలి దేవుని కొరకు, మన జీవితం ఎందుకొరకు, మనం చేయాల్సిన పనులేంటి. క్రీస్తు ఈ లోకానికి వచ్చి మరిచిపోయాడా అండి? మరిచిపోయాడా? మన ప్రభువు మన దగ్గరకు వచ్చి ఈ లోకం వచ్చి మరిచిపోయాడా? తన కాలాన్ని మరిచిపోయాడా? తండ్రి, నేను నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో వచ్చి ఉన్నాను అన్నారు. ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి తిరిగారు. అది గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారముగా జరిగించటం కొరకు. మరి దేవుడు మన కొరకు ఆయన తన గ్రంథంలో రాయించుకోలేదా? తన గ్రంథంలో మన కోసం మరి మనము చేయాల్సిన పనులను ఆయన చెప్పలేదా? మన కొరకు కూడా అనేకమైన విషయాలు చెప్పాడు. మనము సత్క్రియలు చేయటానికే క్రీస్తు యేసునందు పుట్టిన వారమని ఇదే ఏపీసీ పత్రిక 2:10 చెప్తున్నాడు. మీరు క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారు ఆయన చేసిన పని అయి ఉన్నారు. సత్క్రియలు చేయటానికి మీరు పుట్టినవారు, సత్క్రియలు చేయడానికి మీరు వచ్చారు అని చెబుతున్నాడు. ఆ వచనం మనం చూడగలిగితే 2:10 చేస్తే, మరియు వాటి యందు మనం నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే ముందుగా సిద్ధపరిచాడు. పుట్టక మునిపే ముందే సిద్ధపరిచాడు. కొన్ని క్రియలు సిద్ధపరిచాడు. మనం ఆయన క్రియలు చేయాలి. పేతురు గారు అదే విషయాన్ని చెప్తున్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయండి. మీరు అందునిమిత్తమే వచ్చారు. చీకటిలో నుంచి వచ్చారా? వెలుగులోకి వచ్చారా? అయితే ఆయన క్రియలను ప్రచురం చేయటానికి వచ్చారు. కాలాన్ని మనము గుర్తించాలి, కాలాన్ని ఎరిగిన వారుగా ఉండాలి. మనము అందుకనే మరిచిపోయారు కనుకనే ఆ మాట చెబుతూ ఉన్నాడు, లెమ్ము అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. మృతులు, లోకం మృతమై ఉన్నది. లోకం మృతమై ఉన్నది దేవుని దృష్టిలో. దేవుణ్ణి ఎరుగని వారు, దేవుణ్ణి గ్రహించలేని వారు, దేవుడంటే తెలియని వారు, దేవుణ్ణి పట్టించుకోని వారు, దేవుణ్ణి లక్ష్య పెట్టని వారు, దేవుని మాటలను లక్ష్య పెట్టని వారు మృతులై ఉన్నారు, మృతులుగా ఉన్నారు. దేవుడి దృష్టిలో వారు చనిపోయి ఉన్నారు. అందుకనే లెమ్ము, మృతుల్లో నుండి లెమ్ము. నీవు కూడా నమ్ముకుని కూడా నీవు మృతుడిగానే మృతులలో మృతునిగా పడిపోయి ఉన్నావని చెబుతూ ఉన్నాడు. లోకాశలలో బంధింపబడి, లోకాశల చేత ఏడవబడి, లోకాశలకు లోనై, లోకాశలు జయించబడి, లోకాశల చేత జయించబడి ఓడిపోయి ఈ విశ్వాస సంబంధమైన క్రియలు చేయవారు కూడా మరి మృతులలో ఉన్నారట. మృతులలో నుండి లెమ్ము, మృతులలో నుండి లెమ్ము, మృతులలో నుండి లెమ్ము అని చెబుతూ ఉన్నాడు. ఎందుకు మృతులలో ఉన్నారు? ఆ మాట మనకి ప్రకటన గ్రంథంలోనూ కూడా చెప్పాడు. 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమని అంటున్నాడు? 3వ అధ్యాయం 1వ వచనంలో, నీవు జీవించుచున్నావు అని పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. క్రియలు మరిచిపోయి దేవుని క్రియలు చేయని వాడు, దేవుని క్రియలను మరిచిపోయినవాడు, దేవుని క్రియలు వంట పట్టించుకోలేని వాడు మృతులలోనికి వెళ్ళిపోతున్నాడట. దేవుని దృష్టిలో, దైవ దృష్టిలో చనిపోయిన వాడిగా ఉన్నాడు. పేరు మాత్రమే ఉందంట గ్రంథంలో. ఉన్నాడని పేరు మాత్రమే ఉందంట. మరి ఆ పేరు కూడా తుడిచిపోయే పరిస్థితి రాబోతుంది. మేలుకోకపోతే ఆ పేరు కూడా తుడిచిపోయే పరిస్థితి ఉంది. ఇలా అధికారికంగా వాక్యాన్ని ప్రకటించడం సహించలేక, భరించలేక, మరి అంగీకరించలేని పరిస్థితి కనబడతా ఉంది. దైవజనుడు అంటే అమ్మా అని అడుక్కునే పరిస్థితి కనబడతా ఉంది. దైవజనుడు అంటే బెగ్గరగా చూస్తూ ఉన్నారు. 10-20 వేసేస్తే పోతాడు అన్నట్టుగా. బెగ్గర్ సేవకుడు అంటే బెగ్గర్. చర్చికి వెళ్ళి వేసేది 10-20. బెగ్గర్ ఒక బెగ్గర్ ఎలా ఉంటాడో అలాంటి స్థానం ఉంది ఇక్కడ సేవకునికి. అధికారంగా బోధిస్తుంటే మరి అహం ఒప్పుకోవట్లేదు, అహం తట్టుకోలేకపోతున్నారు. అహంకారులు, దురహంకారులు వారంతా కూడా నాశన పాత్రులు. విధేయులు కండి, విధేయులు కావాలి, విధేయత చూపాలి, లోబడాలి. దైవ సేవకుడు అధికారంగానే బోధించాలి. మరి క్రీస్తు ఎలా బోధించారు? ఒంటరిగా ఉన్నా, ఎవరూ లేకున్నా అధికారంగా బోధించారు ఆయన. సత్యాన్ని చేపట్టిన వారు, సత్యాన్ని పట్టుకున్నవారు అధికారంగా బోధించాలనే కోరుకోవాలి. విశ్వాసి అయిన ప్రతివాడు కూడా అధికారంగా నా సేవకుడు అధికారంగా బోధించాలని కోరుకోవాలి. అడుక్కునేవాడిగా బోధించాలని, ప్రలోభాలకు లోనై, ఎంతో కొంత ఇస్తారని డబ్బులకు లోనై, డబ్బులు ఆశ మరి వాక్యాన్ని, సత్యాన్ని ధైర్యంగా చెప్పలేనటువంటి పరిస్థితికి
మరి సేవకులను దిగదార్చకూడదు. సేవకులను యథార్థంగా ప్రకటించేవారిగానే ఉండనీయాలి. అధికారంగా బోధిస్తుంటే సహించాలి, మన్నించాలి, స్వీకరించాలి. భయముతో, వణుకుతో మీ కాలాన్ని గుర్తు చేసేవారిని మీరు ఎంత భయముతోనో మరి మీరు స్వీకరించాల్సిన అవసరత ఉన్నది. మీ కాలం గుర్తిస్తూ ఉన్నారా? మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మీరు మృతులే. మీరు జీవించుచున్నారని పేరుందంతే, మృతులే అంటున్నాడు. 7 ఆత్మలు కలిగిన వాడు చెప్తూ ఉన్న సంగతి, 2 అంచుల ఖడ్గము పట్టుకున్న వాడు చెప్తున్న సంగతి. క్రీస్తును మనం ఎలా చూచుచున్నాం? 2 అంచుల ఖడ్గమును చేత పట్టుకుని మరి వస్తున్నవాడు మహాసైనికుడుగా వస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప రాజుగా చూడాల్సిన అవసరత ఉన్నది. అలాంటి మరి గొప్ప మహనీయుడు ఆయన. అందుకని చెబుతున్నాడు ఏమనంటే, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. మృతులలో నుండి లే. నిర్జీవ క్రియలను విడిచిపెట్టు, అవి లోక సంబంధమైన క్రియలను విడిచిపెట్టు. దేవుని క్రియలను చేయి, మొదటి క్రియలను చేసిదివా సరే. బ్రతిమాలుకుంటాడా ఆయన? సేవకుడు బ్రతిమాలుకుంటాడా? అమ్మా అయ్యా అని బ్రతిమాలడు. చేసిన ఎడల చేస్తే సరి, లేదా నీ దీపస్తంభం మీద నుండి నీ దీపం తీయేస్తానన్నాడు. నీ ఇల్లు ఆరిపోతుంది, నీ ఇల్లు చక్క పెట్టుకోవలసి వస్తుంది. చెయ్యకపోతే, నీ క్రియలు చేయకపోతే, మొదటి క్రియలను చేయకపోతే నీ ఇల్లు చక్క పెట్టుకోవాల్సి వస్తుంది. మరి ఆనాడు హిజ్కియాకు చెప్పాడు, నీ ఇల్లు చక్క పెట్టుకో, నీ పని అయిపోతుంది, నువ్వు ఈ లోకం విడిచిపెట్టవలసి వస్తుంది, నువ్వు ఇల్లు చక్కపెట్టు అన్నాడు. అలాంటి పరిస్థితి నీకు కూడా, అదే వార్నింగ్ నీకు కూడా ఉంది. హిజ్కియాకు ఉన్నటువంటి వార్నింగే నీకు కూడా ఉంది. ఆనాడు హిజ్కియాకు ఇచ్చిన వార్నింగే నీకు కూడా సిద్ధంగా ఉంది. గమనించాలి. మొదటి క్రియ చేసితివా, లేని ఎడల నీ దీపస్తంభం మీద నుండి నీ దీపమును తీసివేస్తానన్నాడు. అదే వార్నింగ్, సేమ్ వార్నింగ్ ఉంది. గనుక నువ్వు బ్రతిమాలుకుని ప్రాధాయపడి మరి మొదటి క్రియలను చేసినట్లయితే, మృతులలో నుండి లేచినట్లయితే, మృతులు లోకము మృతమై ఉన్నది, లోక సంబంధమైన క్రియలలో వెళ్ళిపోతూ ఉన్నది. నేటి సమాజపు క్రైస్తవ్యం మృతమైనట్టుగాను కనబడతా ఉంది. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన ఆశలలో ములిగి ఉన్నది. శరీర సంబంధమైన కోరికలతో నిండి ఉన్నది మనసంతా. శరీర సంబంధమైన ఆశలతో నిండిపోయి ఉన్నది మనసంతా. చూడండి, 8వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. దేని మీద మనసుంచారు? శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంటారు అన్నాడు. శరీరానుసారమైన మనసు మరణం అని చెప్తున్నాడు కింద. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. గనుక శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటివా, మార్పు అనేది లేక, బాప్తిసం తీసుకున్నా, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా, కాలమును ఎరుగక, కాలమును గుర్తించలేక, నా కాలం ఎప్పుడొస్తుందో, ఈ లోకానికి కాలం ఎప్పుడు వస్తుందో, ఈ యుగ సమాప్తి కాలం ఎప్పుడో, మన కాలం ఎప్పుడో మనం ఎరుగని వారం. మన కాలము ఇప్పుడు క్షణ కాలం. మన కాలము ఆవిరి వంటిది. మన కాలము మన చేతిలో లేదు. మన కాలము మనము గుర్తించాలి. మనకెంతో ఆయుష్కాలం ఉంది, నేను ఇంకా సంపూర్ణ ఆయుష్కాలంతో బ్రతికేస్తాను అనేటువంటి నమ్మకాలు లేవు. దేవుని క్రియలు చేయకుండా ధైర్యంగా మరి బ్రతికేస్తూ ఉంటే నిజానికి మనము ప్రమాదంలో ఉన్నాం, అపాయములో ఉన్నాం. మనం గుర్తించాలి, అపాయంలో ఉన్నాం, ప్రమాదంలో ఉన్నాం. గనుక ఇట్టి ప్రమాదాన్ని మనము తెచ్చుకోవలదు. ఇట్టి ప్రమాదాన్ని మనము కొని తెచ్చుకోకూడదు. మనము లేవాలి, మృతులలో నుండి లేవాలి. మనము క్రీస్తు మన మీద ప్రకాశిస్తున్నాడు, మనము వెలుగుగా ఉండాలి. మనము లోకానికి వెలుగై ఉన్నాము. మనము క్రీస్తు యొక్క వెలుగును మనము
తీసుకుని మనము లోకానికి వెలుగునివ్వవలసిన వారమై ఉన్నాము. మనము లోకాన్ని వెలిగించవలసిన వారమై ఉన్నాము. ప్రసంగి గ్రంథము 9:12 చూస్తే, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, తెలీదు. మీకు కాలము ఎప్పుడు వస్తుందో, మీ కాలము, మీ టార్గెట్ దేవుడు రాసుకున్నట్టు జీవగ్రంథములో రాసుకున్నటువంటి కాలము, మీ అంచె దినము లేక మీ దినము ఎప్పుడో వస్తుంది. నేను 1000 ఏళ్ళు పరిపాలిస్తాను, 2 ఏళ్ళు పరిపాలిస్తాను, 1000 ఏళ్ళు పరిపాలిస్తాను అంటూ ఏదో భ్రమలో బ్రతికేస్తే ఇక్కడ చేయాల్సిన పోరాటం, ఎక్కడ చేయాల్సినటువంటి రాజ్యపరిపాలన మనకు అర్థం కాకుండా మనము మాయలోనికి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. తమ కాలము ఎప్పుడు వచ్చిన నరులు ఎరుగరని చెప్తున్నాడు. గనుక నరులు తమ కాలమును ఎరుగరు. గనుక మీరు వాక్యం వింటున్న మీరు, మీ కాలం ఎప్పుడు మీకు తెలియదని దేవుడు చెప్పాడు. మీరు నిశ్చింతగా బ్రతికేస్తూ నా కాలం ఇంకా 20 ఉంది, 30 ఉంది, 50 ఉందని అనుకుంటే మీరు మోసములో ఉన్నారు, మీరు భ్రమలో ఉన్నారు. నాకు ఇంకా 20 ఏళ్ళు బ్రతికేస్తాను, ఇంకా 10 ఏళ్ళు బ్రతికిస్తే సరిపోతుంది అనుకుని బ్రతికేస్తానంటూ ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం తెలియకుండా ముగిస్తే దేవుడు సహించేది లేదు. నీ తిన్నదానికి, నువ్వు తాగిన దానికి, నువ్వు ఖర్చు చేసిన దానికి, నువ్వు వాడుకున్న ఈ సృష్టినంతటిని వాడుకున్న దానికి అంతటికి ఆయన నీకు శిక్షలు వేసి నిన్ను నిలదీసే రోజు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలిచే రోజు వస్తే నువ్వు మరి చాలా అపాయములో ఉంటావని గుర్తించాలి. మరి యోబు గ్రంథం ఇంకా అత్తమాటి హెచ్చరిక మాటలే చెబుతున్నారని మీరు ఆలోచించద్దు. మీరు ఇక అత్తమాను సెల చూస్తూ లేకపోతే మీ కాలమంతా టీవీల దగ్గర గడుపుతూ, లోకంతో గడుపుతూ మీరంతా కూడా భయము లేని వారుగా, దేవుడు భయము ఎరుగని వారుగా, లోకం అంటే మీకు విచ్చలవిడిగా తిరుగుతున్నట్టుగా పరిస్థితి కనబడుతుంది. కనుక మరి సాధ్యమైనంతలో హెచ్చరిక మాటలే వినవలసి ఉన్నది. గనుక చూడండి, యోబు గ్రంథం మనము 7వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా అంటూ ఉన్నాడు. యుద్ధకాలం, పోరాట కాలం, జీవితంలో పోరాటం, భక్తిలో పోరాటం, ఈ శరీరాన్ని జయించుటలో పోరాటం, మనము క్రీస్తులో నిలుచుటయ్యో ఒక పోరాటం, ఎంతో పోరాటాలు మనకి ఉన్నవి. కనుక ఈ పోరాటాలన్నిటినీ మనము జయించాలి అని అంటే మనము ఈ గ్రంథాన్ని తరచుగా చదువుతూ దేవుడు మన కొరకు రాయించి ఇచ్చినటువంటి సంగతులను మనం ధ్యానిస్తూ వాటిని మన ఎడల మనము చేయాల్సిన కార్యాలు, ఆయన సిద్ధపరిచిన కార్యాలన్నీ చేస్తూ మనము ముందుకు వెళ్ళవలసి ఉన్నది. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ చూస్తే, ఇక్కడ ఏమన్నాడంటే, మాకు జ్ఞాన హృదయము దయచేయము, ప్రభువా మాకు జ్ఞాన హృదయము దయచేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. జ్ఞాన హృదయం ఏం చేస్తుంది? దావీదు గారు ఏం చేశారు? ఆయన దినాలను లెక్కించాడు, ఆయన సంవత్సరాలను లెక్కిస్తూ ఉన్నాడు. నేను ఎంతకాలం బ్రతుకుతాను, ఈ కాలంలో నేను ఏం చేయాలి, దేవుని కొరకు ఏం చేయాలి, దేవుని దగ్గర నేను దేవుడు నన్ను మెచ్చుకునే రీతిగా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పుకునే రీతిగా, ఆయన శబాస్ అనే రీతిగా నేను జీవించాలనేటువంటి ఆలోచనతో మనము జీవించవలసి ఉన్నది. మన దినములు లెక్కించుట మనము నేర్చుకోవలసి ఉన్నది. మన దినములను నేర్చుకోవలసి ఉన్నది. కనుక మనము కాలాన్ని పోనీయొద్దు, కాలాన్ని మరి వృధాగా పోనీయొద్దు. కాలము గడ్డి పొట్టు ఎగిరిపోవునట్లుగా ఎగిరిపోతుంది. కాలము గడ్డి పొట్టు ఎగిరిపోవునట్లు రైతు చేట ఎగరవేస్తే పొట్టు ఎగిరిపోవునట్లు గింజలు కొన్నే కనబడతా ఉంటాయి, పెద్ద రాశి కనబడుతుంది. పొట్టు అంతా ఎగిరిపోతే కొద్ది గింజలే కనబడతాయి. గనుక ఈ కాలము మన కాలము, మన జీవిత కాలము ఎంతైనది, మన దినములు ఎన్నైనవి మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ కాలాన్ని దేవుని కొరకు వాడాలి. మనము లోకానికి ఒక సాధనముగా మనం కనబడాలి. దేవునికి ఒక సాధనముగా నిలబడి, దేవునికి మనము ఒక సాధనంగా నిలబడి లోకానికి వెలుగుగా మనం మారాలి.
లోకానికి సారాన్ని అందించే వారముగా ఉండాలి. లోకానికి ఉపయోగకరమైన వారిగా మనం ఉండాలి. కాలము నెరిగి నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకోవాలి అని అంటున్నాడు. వేల అయిపోయింది. మనము మత్తులో ఉంటే, మాయలో ఉంటే, నిద్రమత్తులో ఉంటే, మార్పు లేని స్థితిలో ఉంటే మనము ప్రమాదంలో ఉన్నాం. గుర్తించండి, దావీదు గారు దినములను లెక్కించుట నేర్చుకుని ఉన్నాడు. మనమును నేర్చుకుని ఆయన యొక్క మన కొరకు సిద్ధపరిచిన క్రియలను మనం చేసి నమ్మకమైన వారిగా మనం దేవుని ఎదుట నిలబడవలసి ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని పనిని చేయండి, జరిగించండి. ఆయన యొద్ద మెప్పు పొందుకొనండి. ఆయన ఇచ్చే జీవ కిరీటమును పొందుకొనండి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించును కాక. చిన్న ప్రార్థన. పరమందన మాకని తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీ వాక్యాలను తరచుగా వింటున్న ప్రతి ఒక్కరిని నాయన ప్రత్యేకపరచమని, దీవించమని, ఆశీర్వదించమని నాయన. మీ వారి కుటుంబాలలో ప్రతి అవసరత మీ కృపలో తీర్చమని సహాయం చేయమని కన్న తండ్రి, మీ యొక్క రాజ్య వారసులుగా స్థిరులైన వారిగా, మేల్కొని నిద్ర లేచి మేల్కొన్న వారిగా, ఇదిగో క్రీస్తు యొక్క వెలుగు నాయన వారి మీద ప్రకాశించుచున్నదని గుర్తు చేశాను తండ్రి. ఆ వెలుగును నాయన గ్రహించుకుని లోకాన్ని వెలిగించేవారిగా దీవించమని, ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము అక్కడ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు. నిలబడు పరుగిడు తండ్రి పని కోసమే, నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే. సంగ్రహించు జ్ఞానమంతా, సంచరించు లోకమంతా, నిన్ను ఆపు శక్తి కలదా లోకమందున. నీకు తోడు నీడలాగా తండ్రి ఆత్మనివ్వలేదా? తిరిగి ఆత్మ నీది కాదు, పరుగు ఆపకు. నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో. పక్షిరాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో. ఎదురుగా నిలబడు, అలలకు జడియకులే. నిలబడు పరుగిడు తండ్రి పని కోసమే, నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే. రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా, పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి. యేసు బోధ చేయకంటూ ఏలికలే ఏకమైతే, రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి. ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగునేస్తమా, ఎదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా. మనసు నిండా వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు. ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు. సజ్జన ద్వేషులు ఇలలో సహజం, ప్రభువుకే తప్పలేదు మరణం లేదు.